ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధం వల్ల యావత్ ప్రపంచం ఇంధన సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ప్రపంచంలోని ప్రతి దేశం పెట్రోల్, గ్యాస్ కొరతతో సతమతమవుతోంది. యుద్ధం వల్ల గల్ఫ్ దేశాలు ముడి చమురు, సహజ వాయువు ఉత్పత్తిని పూర్తిగా నిలిపివేశాయి. ఇక హర్మోజ్ జలసంధి ద్వారా వెళ్లే ముడి చమురు, గ్యాస్ను ఇరాన్ పూర్తిగా అడ్డుకుంటోంది. ధైర్యం చేసి ట్యాంకర్లు ముందుకు వెళితే వాటిని ఇరాన్ పేల్చేస్తోంది. దీంతో భయపడి ఆ జలసంధి గుండా ఆయిల్ ట్యాంకర్ల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. యావత్ ప్రపంచం వినియోగించే చమురులో 20% ఈ జలసంధి ద్వారా రవాణా అవుతోంది. ఇక సహజ వాయువు విషయానికి వస్తే 80% ఇక్కడి నుంచే రవాణా అవుతోంది. ఇక ట్రంప్ ప్రపంచంలోని అన్ని దేశాలను యుద్ధ నౌకలను పంపితే ఆ జలసంధిని ఇరాన్ కబంధ హస్తాల నుంచి విడిపిద్దామని పిలుపునిచ్చారు. ఆయన పిలుపునకు ఏ ఒక్క దేశం స్పందించలేదు. మరి తాజాగా యూరోపియన్ దేశాలు కాస్త చొరవ తీసుకుంటున్నాయి అనే వివరాలేంటో చూద్దాం. ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధం ప్రపంచ దేశాలకు చమురు, సహజ వాయువు సంక్షోభాన్ని తెచ్చిపెడుతోంది. ప్రపంచంలోని ప్రతి దేశం తీవ్రమైన ఇంధన కొరతను ఎదుర్కొంటోంది. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు బ్యారెల్ $100కు పైచిలుకు పలుకుతోంది. దీంతో పేద దేశాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి. ఇండియాకు కూడా దాని సెగ తాకింది. దేశంలో గ్యాస్ కొరత తీవ్రంగా ఉంది. హోటల్ ఇండస్ట్రీ పూర్తిగా కుప్పకూలింది. చిన్న చిన్న కర్రీ పాయింట్లు కూడా గ్యాస్ కొరతకు మూసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇరాన్ ఇండియా కోసం గ్యాస్ ట్యాంకర్ను విడుదల చేసిందని చెప్తున్నారు. ఇక గుజరాత్ తీరానికి గ్యాస్ ట్యాంకర్ వచ్చిందని వార్తలు వచ్చాయి. మరి ఆ గ్యాస్ ఎన్ని రోజులకు వస్తుందో తెలియదు. ఇక అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ పాశ్చాత్య దేశాలను తనతో కలిసి రావాలని పిలుపునిచ్చారు. మీరంతా యుద్ధ నౌకలను పంపితే ఇరాన్ నుంచి హర్మోజ్ జలసంధిని విడిపిద్దామన్నారు. అయితే ఆయన పిలుపుని ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. అయితే రోజురోజుకు గ్యాస్ కొరత, ముడి చమురు కొరత కారణంగా అంతర్జాతీయ మార్కెట్లో చమురు, గ్యాస్ ధరలు అమాంతం పెరిగిపోయాయి. దీంతో యూరోపియన్ దేశాలు, జపాన్ కలిసి హర్మోజ్ జలసంధిని తెరిపించడానికి కృషి చేస్తాయని ముందుకొచ్చాయి. కాగా పలు యూరోపియన్ దేశాలతో పాటు జపాన్ కలిసి సంయుక్తంగా ఒక ప్రకటన విడుదల చేశాయి. పెరిగిపోతున్న చమురు ధరలకు అడ్డుకట్ట వేయడానికి తాము ముందుకొస్తామని తెలిపాయి. కాగా గల్ఫ్ దేశాల్లోని స్టోరేజ్ ట్యాంకులపై ఇరాన్ భారీ ఎత్తున దాడులు చేయడంతో అవి పూర్తిగా ధ్వంసమయ్యాయి. దీంతో గ్లోబల్ మార్కెట్లో ఆయిల్, గ్యాస్ ధరలు అమాంతం పెరిగిపోయాయి. దీంతో గురువారం నాడు బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, నెదర్లాండ్స్, జపాన్ సంయుక్తంగా ఒక ప్రకటన విడుదల చేశాయి. హోర్మోజ్ జలసంధి ద్వారా ఆయిల్ ట్యాంకర్లను సురక్షితంగా తరలించడానికి తమ వంతు కృషి చేస్తామని తెలిపాయి. ఇక ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు పెరిగిపోవడంతో ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ లేదా IEA గత వారం తమ సభ్య దేశాలను వెంటనే తమ వద్ద పెట్రోలియం నిల్వలను విడుదల చేయాలని కోరింది. గతంలో ఇలా ఎప్పుడూ IEA పెట్రోలియం నిల్వలను విడుదల చేయాలని కోరలేదు. ప్రపంచవ్యాప్తంగా పెరిగిపోతున్న ముడి చమురు ధరల క్రమంలో చమురు ఉత్పత్తి చేస్తున్న దేశాలను ముడి చమురు ఉత్పత్తిని మరింత పెంచాలని కోరతామని IEA ఒక ప్రకటనలో కోరింది. ఇక ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ దాడులు చేసిన వెంటనే ఫిబ్రవరి 28వ తేదీ నుంచి అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు అమాంతం పెరిగిపోయాయి. టెహ్రాన్పై బాంబుల వర్షం కురిపించడం, వెంటనే హర్మోజ్ జలసంధిని మూసివేయడంతో చమురు ధరలకు రెక్కలు వచ్చాయి. యుద్ధం ప్రారంభం కావడానికి ముందు $60 బ్యారెల్ పలికినటువంటి ముడి చమురు ధర ఏకంగా $100 దాటిపోయింది. ఒకానొక సమయంలో బ్యారెల్ ముడి చమురు $140 పలికింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా ముడి చమురు, గ్యాస్ కొరత ఏర్పడింది. మన పొరుగున ఉన్న పాకిస్తాన్, బంగ్లాదేశ్లలో కూడా పెట్రోల్ ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. ఇండియాలో గ్యాస్ కొరత కారణంగా హోటల్ ఇండస్ట్రీ మూతపడింది. ఈ రంగంపై ఆధారపడి పనిచేస్తున్న లక్షలాది మంది కార్మికులు రోడ్డున పడ్డారు. ఇదిలా ఉండగా ఒకవైపు ట్రంప్ తాను ఇరాన్ను దారికి తెచ్చుకున్నానని, ఇక విజయం మాదేనని గొప్పలు చెప్పుకున్నాడు. తీరా చూస్తే హర్మోజ్ జలసంధిని ఇరాన్ తమ అదుపులోకి తీసుకుని అక్కడి నుంచి ఒక్క ఆయిల్ ట్యాంకర్ను అనుమతించడం లేదు. ఎవరైనా ధైర్యం చేసి వెళితే ఆ ట్యాంకర్ పేల్చేస్తోంది. ఇది గమనించిన ట్రంప్ యూరోపియన్ దేశాలను వెంటనే తమ యుద్ధ నౌకలను హర్మోజ్ జలసంధి వద్దకు పంపించాలని, అందరూ కలిసి హర్మోజ్ జలసంధికి విముక్తి కల్పిద్దామని, ఇరాన్ను అక్కడి నుంచి తరిమేద్దామని పిలుపునిచ్చారు. దీనికి యూరోపియన్ నాయకులు తిరస్కరించారు. ఇక ట్రంప్ వ్యవహారంతో యూరోపియన్ నాయకులు పూర్తిగా విసుగు చెందారు. దీనికి ఉదాహరణ చెప్పాలంటే రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో ఆయన ఉక్రెయిన్కు అండగా నిలవాల్సింది పోయి రష్యా ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్కు మద్దతుగా నిలిచారు. అలాగే యూరోపియన్ యూనియన్లో భాగస్వామి అయినటువంటి డెన్మార్క్ నుంచి గ్రీన్లాండ్ కబ్జా చేస్తానని బెదిరించాడు. దీంతో ట్రంప్పై EU దేశాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. అమెరికాపై యుద్ధానికి నాటో దళాలు కూడా గ్రీన్లాండ్కు చేరుకున్నాయి. ఒకానొక దేశంలో గ్రీన్లాండ్లో యుద్ధం జరుగుతోందన్న భయాలు కూడా మొదలయ్యాయి. ఇదిలా ఉండగా గురువారం నాడు జపాన్ ప్రధానమంత్రి సానే టాకైచి వైట్ హౌస్లో
అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్తో భేటీ అయ్యారు. ఇరువురు కలిసి ఒక సంయుక్త ప్రకటన విడుదల చేశారు. ఇరు దేశాల నాయకులు కలిసి భద్రత, వాణిజ్య భాగస్వామ్యం గురించి చర్చించుకున్నారు. ఈ సందర్భంగా అమెరికా ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బిస్సెట్ ట్రంప్తో భేటీ కంటే కూడా ముందు జపాన్ ప్రధానమంత్రితో మాట్లాడుతూ గల్ఫ్ నుంచి జపాన్కు సరఫరా అయ్యే ముడి చమురు 95% సరఫరా అయ్యేలా తాము గట్టి చర్యలు తీసుకుంటామని జపాన్ ప్రధానమంత్రికి హామీ ఇచ్చారు. అయితే రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత అమెరికా జపాన్పై పాసిఫిస్ట్ కాన్స్టిట్యూషన్ రుద్దింది. దాన్ని తొలగించాలని జపాన్ ప్రధానమంత్రి ట్రంప్ను కోరారు. మే 3, 1947 నుంచి ఇప్పటి వరకు పాసిఫిస్ట్ కాన్స్టిట్యూషన్ కొనసాగుతోంది. దీంతో జపాన్ సొంత మిలిటరీ తయారు చేయకుండా నిషేధించింది. ప్రస్తుతం అమెరికా చేతిలో జపాన్ కీలుబొమ్మ అయింది. అందుకే యూరోపియన్ నాయకులతో కలిసి హర్ముజ్ జలసంధిపై డిక్లరేషన్పై సంతకాలు చేయడానికి ఆసక్తి చూపడం లేదామె. ఇదిలా ఉండగా జపాన్ ప్రధానమంత్రి గత సోమవారం నాడు పార్లమెంట్లో మాట్లాడుతూ హర్ముజ్ జలసంధి విముక్తి గురించి తమకు ఎలాంటి పిలుపు రాలేదని పార్లమెంటుకు తెలిపారామె. అయితే అమెరికా తమపై విధించిన పాసిఫిస్ట్ కాన్స్టిట్యూషన్ ఉపసంహరించేందుకు తాను ప్రయత్నిస్తానని చెప్పుకొచ్చారు. గురువారం నాడు జరిగిన మీటింగ్లో ట్రంప్ జపాన్ ప్రధాని ప్రతిపాదనను తిరస్కరించారు. దీంతో జపాన్ స్వంతంగా మిలిటరీ ఏర్పాటు చేసుకునే అవకాశం లేకుండా పోయింది. ఇక జపాన్ యూరోపియన్ యూనియన్ నాయకులతో కలవాలంటే భయపడుతున్నారు. ఇదిలా ఉండగా ఖతార్లోని రాస్ లపాన్ ఇండస్ట్రియల్ సిటీపై ఇరాన్ భారీ ఎత్తున దాడులు చేయడంతో భారీగా మంటలు చెలరేగాయి. కాగా గ్లోబల్ మార్కెట్ ఎల్ఎన్జీ అవసరాల్లో 20% ఖతార్ తీరుస్తోంది. ఆసియాతో పాటు యూరోపియన్ మార్కెట్లకు ఇక్కడి నుంచే గ్యాస్ సరఫరా అవుతోంది. కాగా రాస్ లాపాన్ కంపెనీ సీఈఓ సాద్ అల్ కాబీ మాట్లాడుతూ ఇరాన్ మిసైల్ దెబ్బకు తమ ప్లాంట్ దెబ్బతిందని, దాన్ని రిపేర్ చేయడానికి కనీసం 3 నుంచి 5 సంవత్సరాల సమయం పడుతుందని అన్నారు. ఖతార్ ప్రధానమంత్రి మహమ్మద్ బిన్ అబ్దుల్ రెహమాన్ బిన్ జాసిమ్ అల్ థనీ కూడా ఇరాన్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖతార్ నుంచి యావత్ ప్రపంచానికి తాము గ్యాస్ను సరఫరా చేస్తున్నామన్నారు. దీంతో ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు పెరిగిపోయాయి. ప్రపంచవ్యాప్తంగా ద్రవ్యోల్బణం పెరగడంతో పాటు ఆర్థిక వ్యవస్థ కుంగుతోంది. యూరోప్లో గ్యాస్ ధరలు 25% వరకు పెరిగాయి. ఇక చమురు ధరలు బ్యారెల్ $113 పలుకుతోంది. ఇక యూరోప్లో యుద్ధం తర్వాత అంటే ఫిబ్రవరి 28 నుంచి గ్యాస్ ధరలు 60% వరకు పెరిగాయి. ధరలు సెగ తాకినటువంటి యూరోప్ దేశాల నాయకులు బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, నెదర్లాండ్కు చెందిన నాయకులు హర్ముజ్ జలసంధి వద్దకు వచ్చి అక్కడి నుంచి సురక్షితంగా ఆయిల్ ట్యాంకర్లను తరలించాలని చూస్తున్నారు. ఇక్కడ వరకు అంతా బాగానే ఉన్నా మరి ఇరాన్ను వీరు ఎలా ఒప్పిస్తారో వేచి చూడాల్సిందే. అయితే ప్రస్తుతం ట్రంప్కు యూరోపియన్ నాయకులకు పడడం లేదు. కాబట్టి ఇరాన్ కాస్త కనికరించినా కనికరించవచ్చన్న టాక్ కూడా బలంగా వినిపిస్తోంది.